టెక్నాలజీ అభివృద్ధి చెందటం వలన స్కామర్లు బాగా పెరిగిపారు. డబ్బే లక్ష్యంగా చేసుకుని పలు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా మోసాలు ఫోన్ కాల్తో ప్రారంభమవుతాయి. ఇలాంటి కాల్స్ జనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మోసగాళ్ల బాన పడి తమ డబ్బంతా పోగొట్టుకుంటున్నారు. చాలా మంది స్కామర్లు రకరకాలుగా ఫోన్లు చేస్తూ మోసం చేయటం వలన ప్రజలు మోసపోతున్నారు. దేశంలో ఇలాంటి కేసులు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. చాలాసార్లు జరిగే మోసాల్లో ఎక్కువ బ్యాంకుకి సంబంధించినవై ఉంటాయి. దొంగలు మీ బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నట్టు చెప్పి మీరు మోసానికి గురైనట్టు కథ చెప్తారు. మిమ్మల్ని బాగా నమ్మిస్తారు. ఆ టైంలో మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని అడగవచ్చు. అందుకే ఫోన్ చేసి అడిగినా కానీ నమ్మకండి. బ్యాంకుకి వచ్చి సంగతి తెలుసుకుంటామని చెప్పండి. ఆ తర్వాత బ్యాంకుకి వెళ్ళి లేదా బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు వచ్చింది స్కామ్ కాల్ అని తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేయండి. కొన్నిసార్లు మీకు కోట్లలో లాటరీ తగిలిందని మీ ఫోన్స్కి మెసేజ్ వస్తుంది. లేదా స్కామర్లు మీ ఈమెయిల్ అకౌంట్కి మీరు లాటరీ గెలుచుకున్నట్టు మెయిల్ పంపుతారు. ఇలాంటి మెసేజెస్, మెయిల్స్ మీకు విదేశాల నుంచి వచ్చినట్లు ఉంటాయి. మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక ఆ లాటరీ డబ్బును మీ అకౌంట్కి పంపడానికి డబ్బులు అడుగుతారు. కోట్లలో లాటరీ తగిలిందనే ఆనందంలో చాలా మంది డబ్బులు పంపుతారు. కానీ అలా చేస్తే మోసపోతారు. మీ నుంచి డబ్బంతా దోచుకునేదాకా వారు అలానే మిమ్మల్ని ఆశ పెడతారు. మీ డబ్బంతా దోచుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. కాబట్టి ఇలాంటి మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ వచ్చినప్పుడు వాటికి స్పందించకండి. జాగ్రత్తగా ఉండండి. అలాంటివి మళ్లీ రాకుండా ఆ అకౌంట్లని, నెంబర్లని బ్లాక్ చేసేయండి. ఒకవేళ మీరు ఇటువంటి మోసాలకు గురైతే ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేయండి.